దగ్గరికి వస్తాను నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ శివలా గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్కారం. ఎస్ శివలాల్ గారు అంటే చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. వరుసగా కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళతో మీటింగ్లు నిర్వహించడం ఒక పక్క అవుతుంది, ఒక పక్క ఇటువైపు కొంతమంది ప్రముఖులు దించడం, లేకపోతే ఒకేసారి ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి దూకుడుగానే వెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందాక మాట్లాడినట్టు రామ్మోహన్ రావు గారు ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ వాడుకున్నటువంటి ఏదైతే కొన్ని కార్డ్స్ అంటే ఏదైతే గతంలో వేసిన బాకీలు ఉన్నటువంటి కార్డులు కానీ ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ఇన్నేళ్ళ పరిపాలన అంటే కొన్ని రోజులు గడిచింది, అంటే మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్కి దీనికి కొన్ని డిఫరెన్స్లు కూడా చెప్తున్నారు. సో ఆయన మాటలతో ఏకీభవిస్తారా? ఖచ్చితంగా విజయం మీద అనేటువంటి ధీమా ఉన్నా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి, ఇంకా సమయం కూడా ఉంది. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరగబోతుందో దాని విషయంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉంది, ఒక 20 నెలలు గడిచిపోయింది. ఒక రకంగా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందు పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఫస్ట్ ఫేజ్ లో టీఆర్ఎస్ ఉంది, సెకండ్ ఫేజ్ లో బీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ గా మారడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మాగంటి గోపీనాథ్ ఎవరైతే హ్యాట్రిక్ గెలిచిండు అనే రకంగా ఏదైతే మనం ప్రచారంలో ఉంది, అది జరిగింది. ఆయన 3 సార్లు గెలవడం జరిగింది. సో ఆ రకంగా ఆలోచిస్తే మాగంటి గోపీనాథ్ మీద ఈ 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తానికి ఆయన ఈ 3 టర్మ్లు అక్కడ గెలిచిన డివిజన్లల్లో అభివృద్ధి లేదు. గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఒక మాట అనేది, కొద్దిపాటి వర్షం వస్తే పడవలేసుకొని పోవాల్సి వస్తుంది, నేను అధికారంలోకి వస్తే దాన్ని మార్చి చేర్చి చూపిస్తా అని చెప్పి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అనే రకంగానే అక్కడనే ఉండిపోయింది. ఈ రోజు అదే కొద్దిపాటి వర్షం వస్తే పడవలు వేసుకొని పోయేలాగానే ఉంది. కేసీఆర్ పెద్దగా మార్పు చేసింది అక్కడైతే ఏం లేదు. జూబ్లీహిల్స్ లో ఈ రోజు ఇంతకుముందు మన అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, ఎవరైతే క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ అబ్బాయి ఉన్నాడో, లెక్క ప్రకారం ఆలోచిస్తే వయసులో చిన్నోడు, కానీ అనుభవం పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ఈసారి ఎలక్షన్ బరిలో ఉండడం 3వసారి. ఫస్ట్ టైం ఎంఐఎం తీసుకోవడము, ఎంఐఎం నుంచి నిలవడము, 40,000 చిల్లర ఓట్లు రావడం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం ఎంఐఎం నుంచే బీఫామ్ వస్తుందని ఆశించినప్పటికీ కేసీఆర్, కేటీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి ఫింగరింగ్ చేపించి బీఫామ్ ఇవ్వకుండా చేసిండు అనేది స్వయాన నవీన్ యాదవే చెప్పడం జరిగింది ఎన్నో వీడియోలలో, అండ్ మోర్ ఎవర్ పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అప్పటికైనా వెనుకడుగు వేయకుండా నవీన్ యాదవ్ అనే అబ్బాయి ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ బరిలో కూడా ఆలోచిస్తే 18,000 చిల్లర్ల ఓట్లను తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నవీన్ యాదవ్ కి ఒక క్వాలిఫైడ్ పర్సన్, అంటే ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ గా మొత్తానికి క్వాలిఫికేషన్ అనేది, దాని తర్వాత ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ పరంగా మొత్తానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్, అటు రైమత్ నగర్ కానీ, యూసుఫ్గూడ కానీ, కృష్ణానగర్ కానీ, మొత్తం ఆ పరిసర ప్రాంతాలలో ఎన్ని డివిజన్లు ఉన్నాయో ఈ రోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ కంటే బీజేపీ క్యాండిడేట్ కంటే నవీన్ యాదవ్ కి మంచి పట్టుంది. లోకల్ గా ఏదైతే గత ఎలక్షన్ లో తిరిగిన అనుభవం కూడా ఉంది కాబట్టి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండ కూడా ఉంది కాబట్టి రేపటి దినం ఖచ్చితంగా ఆయనకు ప్లస్సే అవుతుంది. గతంలో కూడా ఏదైతే డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ చేసింది, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కి కానీ బీజేపీకి కానీ లోకల్ లీడర్స్ ఉండి, డివిజన్ వైజ్ లీడర్ ఉండి పోతేనే పోవాలనే ఒక ఆలోచన ఉంటది. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ కు మటుకు ఖచ్చితంగా అలా క్యాడర్ కానీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ఖచ్చితంగా దూసుకపోవడం జరుగుతుంది. ఏ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎక్కడ ఏముంది అనేది ఖచ్చితంగా ఆయనకు ఒక 2 టర్మ్స్ అనుభవం కూడా వచ్చింది. ఈ రోజు పిల్లోడు మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండు. ఈ రోజు అటు సునీత గారిని ఆలోచించిన, ఇటు బీజేపీ క్యాండిడేట్ రెడ్డి గారిని ఆలోచించిన, ఇటు
వచ్చే నవీన్ యాదవ్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంటే ఒక మెచ్యూర్డ్ పొలిటిషియన్ లాగా ఉంది, అనుభవాలు ఉన్నాయి. రెండోది మాట్లాడే దగ్గర కూడా ఎక్కడ కూడా ఒక జెన్యూనిటీ కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి ఒక మార్క్ ఉంది గతం నుంచి, రౌడీ షీటర్ అనే రకంగా. ఈ పిల్లోని కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ మొత్తానికి రాజకీయ భవిష్యత్ లేకుండా పీడీ యాక్ట్ పెడదామనే రకంగా కూడా ప్రపోజల్ చేసి నవీన్ యాదవ్ ని చాలా మటుకు ఇబ్బందులు చేసిండ్రు అనేది నవీన్ యాదవ్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. అదే కాకుండా నవీన్ యాదవ్ దాన్ని ఎట్లా ఎదురు దెబ్బతీయాలి, లేకపోతే ఆ పీడీ యాక్ట్ ఆయన మీద పడకుండా ఎట్లా రక్షించుకోవాలనే రకంగా కూడా రక్షించుకోవడం జరిగింది. కోర్టులో కేసేసి దాని మీద వాళ్ళు పెట్టే ఎవిడెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు నవీన్ యాదవ్ మీద ఏదైతే అభియోగాలు చేసిండ్రో దాని అన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మీడియాలో క్లారిఫికేషన్ ఇస్తూ ఆ సబ్జెక్ట్ లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఈ తప్పు చేసిన అంటే ఎక్కడ చేసినా ప్రూవ్ చేయని చెప్పి కూడా ముందుకు నిలబడే స్వభావం ఉంది. ఖచ్చితంగా ఏదైతే రేపు ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చెప్తున్న విధానాలకి, అటు బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ చెప్తున్న ప్రసంగిస్తున్న ప్రసంగాలకి చాలా వ్యత్యాసం ఉంది. నవీన్ యాదవ్ బాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ 3 మంత్రులు ఆయనకి అండగా ఉండి మొత్తానికి ప్రచారంలో తిరగడము, అటు సీతక్క గాని, లేకపోతే వివేక్ V6 ఓనర్ వివేక్ వెంకటస్వామి గాని, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కానీ, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ కానీ, లేకపోతే యూత్ కాంగ్రెస్ కానీ, NSUI కానీ, లోకల్ లీడర్లు కానీ, లేకపోతే కాన్స్టిట్యున్సీ లీడర్ ప్రకారంగా కూడా డివిజన్ వైజ్ లా ఆయనతో పాటు ప్రచారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పాల్గొనడం కూడా జరుగుతుంది. కానీ అక్కడ మట్టుకు తెలియని వాళ్ళకి, ఇప్పుడు సునీత గారికి బహుశా ఆమె హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకు తెలియదు. ఇంకొక మాట నవీన్ యాదవ్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడడం జరిగింది. ఏమని, ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ లో ఆయన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పెట్టిండు అనే దాని మీద నవీన్ యాదవ్ కేసు వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో ఒకవేళ ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోకపోయినా ఈ రోజు బై ఎలక్షన్ వచ్చేది అనేది గంటపదంగా నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కేసు వివరాలు నేను కూడా విన్నా కాబట్టి. మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు ఆ ఉద్దేశంతో నవీన్ యాదవ్ ఆ కేసును కూడా విత్డ్రా చేసుకొని మనిషే లేనప్పుడు కేసు ఎందుకు ఆ కేసు కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు రెండోది అలా వైఫ్ విషయంలో కూడా ఆలోచిస్తే ఆయన అప్పుడు కూడా ముందు చెప్పడం జరిగింది, ఈమె మాగంటి గోపీనాథ్